ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ తెలుగు నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటున్నాం. ఫస్ట్ యూనిట్ 1 నుంచేసరికి ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చానమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, వాక్యాన్ని నిర్వచించి వాక్య లక్షణాలను తెలపండి, లేదా వాక్యం అంటే ఏమిటో తెలిపి దాని లక్షణాలను తెలపండి. ఇది కన్ఫ్యూజ్ చేయడం కోసం రెండిట్లోంచి ఏదో ఒకలాగా ఇస్తారనమాట క్వశ్చను. నెక్స్ట్ అది నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భాషను నిర్వచించి భాష లక్షణాలను వివరించండి. ఇది కన్ఫామ్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్ అనమాట. సో కన్ఫామ్గా నేర్చుకోండి. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి భాషా ప్రయోజనాలను చర్చించండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వాక్య భేదాలను సమగ్రంగా చర్చించండి, లేదా వాక్యాల్లోని భేదాలను వివరించండి. అది ఉంది కదా, సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం అవి ఉన్నాయి కదా, అవన్నమాట ఈ 4th క్వశ్చన్ వచ్చి. నెక్స్ట్ యూనిట్ 2 నుంచి వచ్చేసరికి ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే అనువాదాన్ని నిర్వచించి దాని స్వరూప స్వభావాలను ప్రమాణాలను తెలియజేయండి. అదొక క్వశ్చన్ అనమాట, ఇంపార్టెంట్ క్వశ్చను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అనువాదంలో భౌగోళిక సమస్యలను పరిష్కార మార్గాలను సూచించండి. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. అనువాద సమస్యలు వాటి పరిష్కార మార్గాలను రాయండి. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కన్ఫామ్గా చదవండి. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసరికి వార్తను నిర్వచించి వార్తా లక్షణాలను తెలపండి. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాడ్కాస్ట్ రేడియో గురించి రాయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ యాంకరింగ్ నిర్వహణ తీరుతెన్నులను వివరించండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చాను, ఆ 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనమాట. మాధ్యమాలలోని రకాలను తెలపండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇది యూనిట్ 4 నుంచి అనమాట. యూనిట్ 4 నుంచి వ్యాసాన్ని నిర్వచించి వ్యాస లక్షణాలను రాయండి. నెక్స్ట్ తెలుగు వ్యాసం ఆవిర్భావ వికాసాలను రాయండి. నెక్స్ట్ ఉపాధ్యాయ వృత్తి సులువైనది కాదని ఎలా చెప్పవచ్చు, ఇదొక క్వశ్చను. నెక్స్ట్ జంగాల శాస్త్రి తెలుగు భాష గురించి ఏమని ప్రశంస చేశాడు. ఈ 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ యూనిట్ 5లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఒక ప్రోత్సాహం అనేది వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ యూనిట్ 5కి వచ్చేసరికి వికీపీడియా మార్పులు ఎలా చేయొచ్చు, మైక్రో బ్లాగింగ్ లక్షణాలు ఏమిటి, నెక్స్ట్ సామాజిక మాధ్యమాల వలన కలిగే ప్రయోజనాలు, నెక్స్ట్ సోషల్ మీడియా ప్రతికూలత లేదా నష్టాలు. ఇదనమాట ఈ 4 క్వశ్చన్స్. ఇంతవరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట యూనిట్ వైజ్గా. సో మీరు చేసే చిన్న సబ్స్క్రైబే మాకు ఎంతో సపోర్టింగ్ ఇస్తుంది అనమాట. కాబట్టి వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.